అయితే ఇవాళ రాష్ట్రంలో కేసీఆర్ ప్రవేశపెట్టిన ప్రతి పనిని కూడా మార్పు చేస్తా చేర్పు చేస్తా అంటూ కేసీఆర్ వేసిన రోడ్లను మార్చేస్తాడా? మరి కేసీఆర్ కట్టించిన సెక్రటేరియట్ గేట్లు బీకేసిండు, కేసీఆర్ తీసుకొచ్చిన రైతు బంధు, కేసీఆర్ కిట్టు, ఇట్లా కొన్ని పథకాలన్నిటినీ పక్కకు వారేసిండు మన రేవంత్ రెడ్డి సారు. సరే అవన్నీ తీసిండు, పోనీ ఏమో అయింది. జాతీయ గీతాన్ని కూడా మార్చినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇకపోతే చివరికి ఈయన బుద్ధిని ఇంకా దారుణంగా చేసుకుంటుండు. మరి ఇదేం బుద్ధో నాకేం అర్థమవుతలేదు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని గతంలో కిరీటం ఉండే, వడ్డాలం ఉండే, బతుకమ్మ చేతిలో బతుకమ్మ ఉండే తెలంగాణ తల్లి విగ్రహానికి ఇప్పుడు అవన్నీ తీసేసి ఈయన రోల్ మోడల్గా తెలంగాణ రాష్ట్రం ఒక రైతులకు రోల్ మోడల్ కావాలంటే మరి ఇట్లా తెలంగాణ తల్లిని ఈ రకంగా తయారు చేసిండేమో. మొత్తానికి మొక్కజొన్న కంకి చేతిలో పెట్టి కిరీటం లేకుండా ఒక పచ్చడి చీరతో ఈ రకంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని, మరి సరే ఈ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎప్పుడైనా ప్రతిష్టాపన చేయవచ్చు, చేయాల్సింది ఈ సమయం ఆ సమయం అంటూ లేదు, ఎప్పుడైనా చేయొచ్చు కదా. ఈయన ఏం చేస్తుందంటే సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా సచివాలయంలో ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించబోతున్నాడట. మరి ఇది సోనియా గాంధీకి సంబంధించిన విగ్రహమా, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన విగ్రహమా? ఇక కేటీఆర్ మాట్లాడమంటే తెలంగాణ తల్లి విగ్రహమా, ఇది కాంగ్రెస్ తల్లి విగ్రహమా అని మాట్లాడుతుండు. మరి ఆ రోజే పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? 9వ తారీఖు రోజే పెట్టాలనా? తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన విగ్రహం కాబట్టి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు పెట్టు, మనకు తెలంగాణ వచ్చిన రోజు పెట్టు. ఎటు కాకుండా 9వ తారీఖును సోనియా గాంధీ పుట్టినరోజు పురస్కరించుకొని పెడుతున్నామని చెప్తే ఏందన్నట్టు? తెలంగాణ తల్లి కాంగ్రెస్ తల్లి, ఇగో ఇది ఈమె తెలంగాణ తల్లి కాంగ్రెస్ తల్లి అని అడుగుతుండు. ఇకపోతే చేతిలో బతుకమ్మ లేనే లేదు, కిరీటం వడ్డానం లేకుండానే విగ్రహం తయారైపోయింది, చేతిలో వరిజొన్న మొక్కజొన్న కంకులు, ఎర్ర రవిక పచ్చరంగు చీరతో ఉన్న ఫోటో, మొత్తానికి ఎర్ర రవిక పచ్చరంగు చీరతో ఉన్నటువంటి ఫోటో. ఇక కొత్త విగ్రహం విడుదల చేసినటువంటి కాంగ్రెస్ రాష్ట్ర సంస్కృతికి ప్రతీక అన్నటువంటి అధికార పార్టీ ఇక అస్తిత్వంతో ఆటలాడుతున్నారని కూడా బీఆర్ఎస్ మొత్తానికి ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇక తెలంగాణ తల్లి కొత్త విగ్రహ రూపం బయటకు వచ్చింది. ప్రభుత్వం అధికారికంగా ప్రకటించకుండా ఫోటోలను వీడియోలకు లింక్ చేసింది. అయితే తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక అయినటువంటి బతుకమ్మ లేకుండానే విగ్రహాన్ని రూపొందించింది. కిరీటం వడ్డానం వంటివి తొలగించారు. ఇక కుడి చేయి ఎదురుగా చూపిస్తున్నట్టుగా పెట్టారు. ఇక బంగారు వర్ణం అంచుతో కూడినటువంటి ఆకుపచ్చ చీర, ఎర్రటి రవికతో విగ్రహాన్ని తయారు చేశారు. కాళ్లకు మట్టెలు, మెడలో 2-3 నగలు మాత్రం కనిపిస్తున్నాయి. ఇక చెవులకు కమ్మలు, ముక్కు పుడక, నొదుటున బొట్టు, చేతులకు ఎరుపు ఆకుపచ్చ రంగు గాజులు ఉన్నాయి. ఇకపోతే చేతులకు ఎరుపు ఆకుపచ్చ రంగు గాజులు ఉన్నాయి. ఇక కింద పీఠంపై కింది వైపు పిడికిళ్ళు, పై వైపు ఎత్తి పట్టినట్టుగా మొత్తానికి చేతులు ఉన్నాయి. తెలంగాణ తల్లి విగ్రహాన్ని పైనకు లేపినట్టుగా ఉన్నాయంట చేతులు. ఇక ప్రధాన ద్వారం ముందు ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారట. ప్రధానమైనటువంటి ద్వారం ముందు ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించబోతున్నారట. తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు జరిగినప్పుడు రేవంత్ రెడ్డి ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేసినప్పుడు రేవంత్ రెడ్డి పత్తకలేడట. ఇవాళనేమో తెలంగాణ తల్లి విగ్రహాన్ని తయారు చేసుకొచ్చి పెడతా ఉన్నాడు. తెలంగాణ ప్రజల ఆలోచనలు, ఆశయాలు, ఆవేదన, ఇక ఆర్తికి ప్రతిరూపం తెలంగాణ తల్లి విగ్రహం అని తెలిపారు. ఇక ఉద్యమ సమయంలో పెద్దలందరి ఆలోచనల సమాహారంగా ఏర్పాటు చేశారని చెప్పారు. తెలంగాణ తల్లి రూపం ఇష్టం వచ్చినట్లు మారిస్తే ఊరుకోమని హెచ్చరించారు. ప్రభుత్వాలు మారిన ప్రతిసారి నెంబర్ ప్లేట్లు, లోగోలు, విగ్రహాలు మారాలా అంటూ నిలదీశారు. ఇక సెక్రటేరియట్లో ఎవరి విగ్రహం పెడుతున్నారు, ఎందుకు పెడుతున్నారని ప్రశ్నించారు. ఇప్పటికే తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సినటువంటి చోట రాహుల్ గాంధీ తండ్రి విగ్రహం పెట్టారని, రాహుల్ గాంధీ తండ్రి విగ్రహం పెట్టిరట. మరో 4 ఏళ్ల తర్వాత మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ పార్టీనే అని ధీమా వ్యక్తం చేశారు. అప్పుడు రాహుల్ గాంధీ తండ్రి విగ్రహం పెట్టిన దగ్గరే తెలంగాణ తల్లి విగ్రహం ఏ రూపంలో ఉండాలో అదే రూపంలో ఉంటుందని కూడా తేల్చి చెప్పినటువంటి అంశం.
లేకపోతే కాంగ్రెస్ తల్లిని తెలంగాణ తల్లి అంటే ఊరుకోబోమని అన్నారు. ఇక మర్యాద దక్కదు, మర్యాద అడుక్కుంటే వచ్చేది కాదని ఇక ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకునేది అన్నీ చెప్పినటువంటి అంశం. ఇక సీఎం రేవంత్ రెడ్డి నోరు మారితే, మాట మారితే కేసీఆర్ను గౌరవిస్తే తప్పకుండా పదవిని, సీఎం స్థాయిని గౌరవిస్తామని కూడా తెలిపారు. అలా కాదని కారు కూతలు కూస్తే తాము 1కి 10 మాటలు కూడా అంటామని కేటీఆర్ హెచ్చరించినటువంటి అంశం. మొత్తానికి కేటీఆర్ తెలంగాణ తల్లి విగ్రహాన్ని మొత్తానికి మార్చిపడేసిండు రేవంత్ రెడ్డి సారు మొత్తానికి తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చేసిండు. నెత్తిల కిరీటం లేదు, ఒడ్డాలం లేదు, బతుకమ్మ లేదు. ఏ రకంగా తయారు చేసిరయా? నువ్వు వస్తే రాష్ట్రంలో వచ్చిన ప్రతిసారి కొత్త ప్రభుత్వం లోగోలు మార్చుతుంది, రూపురేఖలు మార్చుతుంది. ఎవరిష్టమున్న విగ్రహాలు వాళ్ళు పెట్టుకోవాలి, ఎవరు ఇష్టమున్న లోగోలు వాళ్ళు తయారు చేసుకోవాలన్నా. ఒక్కసారి తీసుకొచ్చి దానికి ఎంత ఖర్చు అవుతుంది? టీఎస్ తీసి పారేసి టీజీ పెట్టిను, టీఎస్ పోయి టీజీ పెట్టిను. కేసీఆర్ రూపొందించిన ప్రతి పథకాలను తీసిపాడేయాలని ప్రజలకు గుండునామం పెట్టినటువంటి పరిస్థితి. ప్రజలకు అనుకూలంగా ఎప్పటికప్పుడు వాళ్ళు ఏమి ఇవ్వాలి, వాళ్ళకు పథకాలు ఏమి ఇవ్వాలి, ఎలాంటి వ్యవస్థ తీసుకొస్తే బాగుంటుంది అనే ఆలోచన మీద కేసీఆర్ పోయి అన్నీ తయారు చేసి పెడితే వాళ్ళ రేవంత్ రెడ్డి నీ ఈగో వల్ల రాష్ట్రంలో అన్నింటి రూపులు చేంజ్ చేసినావు, రూపాలన్నింటికి చేంజ్ చేసినావు. దేనికి అది? ఎందుకు చేంజ్ చేసినావు మరి? చివరికి తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా చేంజ్ చేసినావు నువ్వు. మరి పోయి సోనియా గాంధీ పుట్టినరోజు నాడు పెడతానా పడుతుంది. ఇక ఆ రోజు పెడతా అంటే నువ్వు ఇది కాంగ్రెస్ తల్లి అనుకోవాలనా లేకపోతే తెలంగాణ తల్లి విగ్రహం అనుకోవాలనా?